మహర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితోటి 108 రోజుల పాటు మహాకరుణ అహింస శాకాహార సద్భావనాత నిర్వహిస్తున్నారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశము మానవుడు ఏ విధంగా స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తున్నాడో మరి అన్ని మోగ జీవులు మానవుల చేత ఆహారంగా తీసుకోబడుతున్న కోడి, మేక, చేప, రొయ్య ఇంకా ఇతర అనేక రకాలైన జీవులన్నింటికీ కూడా మనిషి వలె వాటికి కూడా ఈ భూమి మీద స్వేచ్ఛగా ఆనందంగా జీవించే హక్కు ఉందని తెలియజేస్తూ మరి అవి ఏవి కూడా మనిషి ఆహారం కోసం ఈ భూమి మీద సృష్టించబడలేదని తెలియజేస్తూ మరి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా శాకాహారం గురించి, ధ్యానం గురించి మరి విశేషంగా విజయవాడ నగరం అంతా తిరుగుతూ చక్కగా శాకాహార ప్రచారం చేస్తున్నారు. మిత్రులారా, జై శాకాహార జగత్తుకి, అహింస జగత్తుకి, మానవుల ఆహారం అహింసాయుతమైన ఆహారం. శాకాహారం అంటే కూరగాయలు, ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుందాం. భగవంతుడు మానవుడికి ప్రసాదించిన ఆహారం శాకాహారమే తీసుకుందాం. ఆరోగ్యముగా ఆనందంగా జీవిద్దాం. సకల ప్రాణి కోటిలోన భగవంతుడు కొలువై ఉన్నాడు. సకల ప్రాణి కోటి రక్షణే సకల మానవాళి రక్షణ. అందుకే రక్షిద్దాం మోగ జీవులను రక్షిద్దాం. కాపాడదాం కోడి, మేక, చేప, రేణులను కాపాడుదాం.